నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సర్కారీ విద్య బలోపేతం దిశగా చర్యలు చేపట్టిన ప్రభుత్వం. నేడు గురుకుల విద్యార్థులకు కిట్లు అందించనున్న సీఎం. ధాన్యం కొనుగోళ్లపై సర్కారు చేతులెత్తేసిందన్న హరీష్. కేంద్రం నిర్దేశించిన కోటా మేరకు కొంటామనడం దారుణమని విమర్శ. నేటి నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్. జూలై 10 తొలి విడత సీట్ల కేటాయింపు. ప్రపంచానికి భారత్ విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతోందన్న మోదీ. వచ్చే ఏడాది ఫ్రాన్స్తో కలిసి తృష్ణా ఉపగ్రహం ప్రయోగిస్తామని వెల్లడి. శాంతి ఒప్పందం కోసం ట్రంప్ అన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చారన్న ఇరాన్. అమెరికా కొత్త డిమాండ్లు పెడితే అంగీకరించబోమని వెల్లడి. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే దిశలో ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా నేడు రెసిడెన్షియల్ విద్యా సంస్థల విద్యార్థులకు కిట్లను సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేయనున్నారు. విద్యార్థుల విద్యాభివృద్ది, సంక్షేమం, వసతి సదుపాయాల కల్పనలో భాగంగా 20 రకాల వస్తువులతో కూడిన కిట్లను ఎల్బీ స్టేడియంలో అందజేయనున్నారు. పాఠశాలలు, కళాశాలలను మాదక ద్రవ్యరహితంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా విద్యార్థులతో కలిసి మాదక ద్రవ్యరహిత లక్ష్యంతో సామూహిక ప్రతిజ్ఞ చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 15,000 మంది విద్యార్థులు పాల్గొంటారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. విద్యార్థుల సంక్షేమం, మాదక ద్రవ్యాల నిర్మూలన, విద్యారంగ బలోపేతంలో కార్యక్రమం ఓ మైలురాయిగా నిలుస్తోందని ప్రభుత్వం భావిస్తోంది. విద్యా కిట్లపై మాజీ మంత్రి హరీష్ రావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. టెండర్లలో అవినీతి జరిగినట్లు హరీష్ రావు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పునరుద్ఘాటించారు. దొరమెప్పు పొందేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. తన పక్కన కూర్చోవద్దని కేసీఆర్ అవమానించిన సంగతిని కొప్పుల ఈశ్వర్ మర్చిపోయారా అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు. హరీష్ రావు గారు మాజీ మంత్రి, 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. అడ్లూరి లక్ష్మణ్ కు అవగాహన లేదు, పొన్నం ప్రభాకర్ కు అవగాహన లేదు, వాళ్ళ మంత్రిత్వ శాఖలో ఏం జరుగుతుందో తెలియదని చెప్పి కేలనగా చిరుమందహాసంగా మాట్లాడుతుంటే ఎవరిని పరచకుండా మాట్లాడినాడు. నిన్నగాక మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయినాయి, ఏమైంది? ప్రజలు ఎందుకు ఓట్లేయలేదు? పప్పులలో దోసుకున్నాము, నూనెలలో దోసుకున్నాము, మసాలాలలో దోసుకున్నాము, బియ్యంలో దోసుకున్నాం. ఈ దోసుకునే గుణం, దాచుకునే గుణం మీది. అది మీ పెటెంట్, అది మీ జన్మ హక్కు. ఖబర్దారు ఈశ్వర్, నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, కానీ నేను ఎక్కడ కూడా మంత్రి అన్నట్టు మంత్రి లెక్క అట్టాసన హాలం చేస్తే ఎప్పుడు వచ్చినా ఈ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి వచ్చినా ఒక్కరినే వస్తా. ప్రజలుంటే ప్రజలను కలిసిపోతా. నువ్వు దళిత ముసుగులో ఉన్న ఒక దొరవు నువ్వు. ఇంకా అహం దగ్గర నీకు. జీవన్ రెడ్డి గారు మొన్న 2 నెలల క్రితం వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా. 3 పంటలు వడ్ల పంటలు కొనుగోలు చేసినాం కదా. మరి 3 పంటలలో మేము ఎంత దోసుకున్నామో మరి జీవన్ రెడ్డి గారు చెప్పాను. జీవన్ రెడ్డి గారికి ఎంత వాటా ముట్టిందో చెప్పమని. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్చి పని దినాలు తగ్గించి పేదల పొట్ట కొడుతుందని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని తుమ్మెనాలలో చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని మంత్రి సూచించారు. ధర్మపురిలో ఏటా గోదావరి హారతి నిర్వహించే బీజేపీ నాయకులు గోదావరి పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా తీసుకోలేదని మండిపడ్డారు. దేశంలో పేదవాళ్ళని ఆదుకునే పథకం ఏంటంటే జాతీయ ఉపాధి హామీ, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. ఆ మహాత్మా గాంధీ పేరు తీసేసి ఏ పేరు పెట్టింది మీరు? కేబీబీజీ రామ్జీ అని కొత్త పేరు పెట్టింది. కంప్యూటర్ అని చెప్పి పొద్దుగాల పోయి కంప్యూటర్ కళ్ళతో కంప్యూటర్ అని కొత్త ఒక యాప్ను పట్టుకొచ్చి పొద్దుగాల పోతే మా సోదరి మన మొత్తం మన శ్రీనాలపల్లి పోయిన 1-2 గంటలు ఆ యాప్ తీసుకోవడానికి ఉంటారు అటు టైం అంతా. మరి అలాంటి పరిస్థితుల పట్ల మీరు పేదవాళ్ళకు అందాల్సిన పథకాలు కూడా అందనీయకుండా మీరు మన అప్పుడు ఆ రోజులు ఏం మాట్లాడిండు? ఈ దేశంలో నిరుద్యోగ సమస్య మొత్తం సమస్యపోతుంది. ప్రతి పేదవాళ్ళ కుటుంబంలో 16 లక్షల రూపాయలు మేము అకౌంట్లో జమ చేస్తాం. నల్లధనం వేరే దేశాలు నల్లధనం పట్టుకొస్తామని మాట్లాడండి మోడీ. ఏమైంది ఇవన్నీ? కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రాంతానికి సంబంధించిన ధర్మపురి ప్రాంతం వేసుకోండి, ప్రతి సంవత్సరం నుంచి గోదావరి హారతని ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గోదావరికి ₹1 తీసుకొచ్చిందా? గోదావరి ప్రక్షాళనకు గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కదా, నిధులు పట్టుకోవాలని దమ్ముంటే రామచంద్రరావుకు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఆయన ఉనికి కాపాడడం కోసం మాట్లాడు తప్ప భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంత ప్రజలకు కానీ
తెలంగాణ ప్రాంత ప్రజానికానికి కానీ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే దాంట్లో ఎలాంటి తప్పు లేదు. డిజిటల్ కేబినెట్ పేరుతో ధాన్యం కొనుగోలులో చేతులెత్తేయడం రైతులను దారుణంగా మోసం చేయడమేనని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. రోజుకో వింత నిర్ణయం, చెత్త విధానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బతుకును చిత్తు చేస్తోందని, వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన డిస్ట్రక్టివ్ క్రియేటివిటీతో రైతుల జీవితాలతో ఆడుకుంటోందని విమర్శించారు. కేంద్రం నిర్దేశించిన కోటాకు లోబడి మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పడమంటే ధాన్యం కొనుగోళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకోవడమేనని ఆక్షేపించారు. రైతుల బతుకులతో ఆడుకునే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట బోనస్ రావాలంటే 7 రకాల సన్నాలే సాగు చేయాలని చెప్పడం అంటే సాగుపై ఆంక్షలు విధించడమే అన్నారు. పంట మార్పిడి మాటలు నమ్మి జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగలు పండించిన రైతుల పరిస్థితి రోడ్డు పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు వరి కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం షరతులు, పరిమితులు విధిస్తే రైతుల బతుకులు ఆగమవుతాయని అన్నారు. గురుకులాల్లో 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, తమ వద్ద ఆధారాలు ఉన్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో మీడియాతో మాట్లాడిన ప్రవీణ్ కుమార్ సీఎంపై నిప్పులు చెరిగారు. అంతకుముందు నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించారు. రాష్ట్రంలో వికృత పాలన సాగుతోందని, రైతుల కష్టాలు గాలికొదిలి సీఎం చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో ఏనాడు రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడ పరిస్థితులే లేవన్నారు. 10 లక్షల ప్లేట్లు విద్యార్థులకందరూ కొంటున్నాము. ఈ 10 లక్షల ప్లేట్ల విలువ ఇంత. ఈ కాంట్రాక్ట్ వీళ్ళకు పోయింది. తెలంగాణలో ఈ ప్లేట్లు తయారు చేసేవాడు ఎవరు దొరకలేదు. తెలంగాణలో గ్లాసులు తయారు చేసేవాడు ఎవరు దొరకలేదు. ఈ బట్టలు నేసే వాళ్ళు ఎవరు దొరకలేదు. తెలంగాణ రాయి కదా నోట్ 5లో. ఒకవైపు తెలంగాణలోనేమో ప్రతి చోట కూడా చేనేత కార్మికులు మాకు పని లేదు రామచంద్ర అని ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. మీరు తీసుకపోయి ఇది ముంబై సైడ్లకు ఇస్తారా? అంటే తెలంగాణ అనుకుందా? పన్నులు ఎవరు కడుతున్నారు తెలంగాణలో? మీ ఖజానా ఎట్లా నిడుతున్నది? ఇలా కనీసం పిల్లలకి ఇచ్చే గుడ్లు కూడా చక్కగా ఇస్తలేరు. మీరు పట్ట పగలే తెలంగాణ ప్రజలకు రావాల్సిన సంపదను మీరు దోచుకుంటా ఉన్నారు. ఒమన్ తీరంలో జరిగిన క్షిపణి దాడిలో దుర్మరణం చెందిన విశాఖకు చెందిన మెరైన్ ఇంజనీర్ పట్నాల సురేష్ భౌతిక కాయం స్వస్థలానికి చేరుకుంది. తెల్లవారుజామున సురేష్ పార్థివ దేహాన్ని విశాఖ శ్రీహరిపురంలోని ఆయన నివాసానికి తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాంట్రాక్టు ముగించుకుని పెళ్లి రోజు వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడానికి ఈ నెల 24న సురేష్ ఇంటికి రావాల్సి ఉంది. అంతలోనే సురేష్ మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఏమిస్తారని కూడా ఇంతవరకు డిపార్ట్మెంట్ నుండి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి కాంపన్సేషన్ ఇస్తారా? మాకేంటి, మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా కుటుంబం ఎలా బతకాలి? ఇది మేము చేసిన తప్పు కాదు కదా, ఏంటని చాలా ఆందోళన చెందుతారు. కాబట్టి మేము సిఐటిగా మేము చెప్తుంది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళకి సంబంధించినటువంటి ఇది ప్రమాదం మామూలు ప్రమాదం కాబట్టి నష్టపరిహారం ఇవ్వాలి. దానికి పూర్తిగా బాధ్యత తీసుకోకపోతే పెద్ద ఎత్తున మేము ఆందోళన చేస్తాం. సురేష్ భౌతిక కాయానికి స్థానిక ఎమ్మెల్యే గణబాబు నివాళులర్పించారు. ఆయన పార్థివ దేహంపై పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం సురేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సురేష్ తన అద్భుతమైన పనితీరుతో మేనేజ్మెంట్తో పాటు తోటి ఉద్యోగుల నుంచి ఎన్నో ప్రశంసలు అందుకున్నారని కొనియాడారు. అలాంటి ఒక ప్రముఖ ఇంజనీర్ను కోల్పోవడం దేశానికే కాకుండా ఈ ప్రాంతానికి కూడా తీరని లోటని గణబాబు ఆవేదన వ్యక్తం చేశారు. లాటిన్ అమెరికా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ అక్రమ దందాపై అమెరికా ఉక్కుపాదం మోపుతోంది. మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేస్తోందన్న ఆరోపణలపై పసిఫిక్ మహాసముద్రంలో ఓ పడవపై అమెరికా సైన్యం దాడి చేసింది. ఈ ఘటనలో 3 మృతి చెందారు. ఈ దాడికి సంబంధించిన ఓ వీడియోను అమెరికా సైన్యం ఎక్స్లో పోస్ట్ చేసింది. సముద్రంలో వేగంగా ప్రయాణిస్తున్న పడవపై దాడి జరగడం, ఆ తర్వాత మంటలు ఎగసిపడుతున్నట్లు దృశ్యాల్లో ఉంది. అయితే ఆ పడవలో డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు అమెరికా సైన్యం ఎలాంటి ఆధారాలు వెల్లడించలేదు. డ్రగ్స్ రవాణా చేస్తున్న వారిని నార్కో ఉగ్రవాదులుగా పేర్కొంటూ ట్రంప్ సర్కార్ గతేడాది సెప్టెంబర్ నుంచి దాడులు మొదలుపెట్టింది. ఇప్పటి వరకు పడవలపై అమెరికా సైన్యం జరిపిన దాడుల్లో చనిపోయిన వారి సంఖ్య 211కు పెరిగింది.
అమెరికా ఇరాన్ మధ్య ఇవాళ స్విట్జర్లాండ్లో జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన చర్చల్లో పాల్గొనేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ జెనీవా వెళ్లడం లేదని శ్వేతసౌధం ప్రకటించింది. సాంకేతిక చర్చలకు సంబంధించిన ప్రణాళిక ఇంకా ఖరారు కాలేదని పేర్కొంది. త్వరలోనే చర్చల కొత్త తేదీని ఖరారు చేస్తామని శ్వేతసౌధం ప్రకటించింది. గురువారం శ్వేతసౌధంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న జేడీ వాన్స్ ఒప్పందంలోని అంశాలను అమలు చేసేందుకు అమెరికా కట్టుబడి ఉందన్నారు. తుది ఒప్పందం కోసం నిర్దేశించిన 60 రోజుల సమయం గురువారం నుంచే మొదలైనట్లు చెప్పారు. 3 నెలలకు పైగా సాగుతున్న పశ్చిమాసియా సంక్షోభానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్లు 14 అంశాల ప్రతిపాదికన గురువారం శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇరు దేశాల అధ్యక్షులు ఒకరోజు ముందుగానే ఒప్పందంపై సంతకాలు చేశారు. అయితే ఒప్పందం అమలుకు సంబంధించిన సాంకేతిక చర్చలు ఇవాళ జెనీవా వేదికగా జరపాలని ఇరు దేశాలు గతంలో నిర్ణయించాయి. రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్పై కాంగ్రెస్ అప్రమత్తమైంది. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశమైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఎస్ఐఆర్ ప్రక్రియపై శ్రేణులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు అందించే ఓటరు ఎన్యూమరేషన్ ఫారాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో లక్షలాది ఓట్ల తొలగింపుపై వివాదాలు నెలకొన్నాయన్న పొన్నం, రాష్ట్రంలో అలాంటి పరిస్థితి రాకుండా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని నిర్దేశించారు. ఓటరు సవరణ కార్యక్రమంతో పాటు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో వరద నీటి కట్టడితో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న హైడ్రా మరో కీలక ముందడుగు వేసింది. ఉప్పల్ రామాంతపూర్ చెరువు పునరుద్దరణకు హైడ్రా శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కమిషనర్ రంగనాథ్ లాంఛనంగా పనులు ప్రారంభించారు. 19 కోట్ల రూపాయల వ్యయంతో చెరువును అభివృద్ది చేయనున్నట్లు తెలిపింది. రామాంతపూర్ పెద్ద చెరువుపై దృష్టి సారించిన హైడ్రా 30 ఎకరాల విస్తీర్ణంలో 16 ఎకరాల మేర కబ్జాకు గురైనట్లు గుర్తించింది. 12 ఎకరాల్లో శాశ్వత కట్టడాలు, మరో 4 ఎకరాల్లో తాత్కాలిక నివాసాలు ఉన్నట్లు తేలింది. ఆవాసం కోల్పోయిన వారితో చర్చించిన హైడ్రా 36 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వారందరికీ మెరుగైన జీవనం సాగించేలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వం దిగిరాకపోతే వేలాది మంది విద్యార్థులతో హైదరాబాద్ను దిగ్బంధనం చేస్తామని బీసీ జేఏసీ చైర్మన్ జాజులు శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఇదే డిమాండ్తో బీసీ విద్యార్థి, యువజన సంఘాలు సచివాలయం ముందు శాంతియుతంగా నిరసన తెలిపిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ బేగం బజార్, గోషామహల్ పోలీస్ స్టేషన్ల ముందు ధర్నా నిర్వహించారు. పాత పద్దతిలోని ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయాలని జాజుల కోరారు. తక్షణమే ఫీజుల బకాయిలు విడుదల చేయకపోతే సీఎం, మంత్రుల పర్యటనను అడ్డుకుంటామని జాజుల హెచ్చరించారు. పోలీసు స్టేషన్ల వద్ద ఆందోళన చేస్తున్న బీసీ విద్యార్థి, యువజన సంఘాల నాయకులకు ఎమ్మెల్సీ మధుసూదనాచారి మద్దతు పలికారు. ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వ దుర్మార్గాన్ని నిరసిస్తూ ప్రజలు, ప్రత్యేకించి విద్యార్థి లోకం రోడ్డెక్కితే గాని సమస్యలు ఆలోచిస్తున్నటువంటి పాపాన ఈ ప్రభుత్వం పోవడం లేదు. కాబట్టి ఇదే విద్యార్థి తల్లిదండ్రులను ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో పేరిట, హామీల పేరిట నమ్మించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి వాళ్ళు మాత్రం అధికారాన్ని అనుభవిస్తున్నారు తప్ప వీళ్ళ భవిష్యత్తుకు ఎలాంటి భరోసా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. ఈ దుర్మార్గపు దుశ్చర్యను బీఆర్ఎస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్రంలో నేటి నుంచి ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశానికి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. విద్యార్థులు నేటి నుంచి ఈ నెల 28 వరకు స్లాట్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు 10 ఇంటర్ విద్యార్హత, కుల, ఆదాయ ధృవపత్రాల పరిశీలన ఉంటుంది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 37 హెల్ప్ లైన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి కొత్తగా శాతవాహన వర్సిటీ పరిధిలోని హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలో సైతం సెంటర్ను కేటాయించినట్లు ఎప్సెట్ ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన తెలిపారు. ధృవపత్రాల పరిశీలన పూర్తయితేనే కన్వీనర్ కోటాలో కౌన్సిలింగ్ ద్వారా సీటు కోసం పోటీ పడేందుకు అవకాశం ఉంటుంది. ఈ నెల 25 నుంచి జులై 1 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. జులై 4వ తేదీలోపు మాక్ కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు, జులై 5 నుంచి 7 మధ్య వెబ్ ఆప్షన్లు మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. జులై 10న ఇంజనీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు జరగనున్నట్లు వెల్లడించారు.
ఖమ్మం జిల్లా మదిర పెద్ద చెరువు కట్ట ట్యాంకు బండ్పై రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై అతివేగంగా వస్తున్న ఇద్దరు వ్యక్తులు కంకర కుప్పను దాటే క్రమంలో అదుపు తప్పి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో అంబారుపేట చెందిన ఉపేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పంట పొలాలకు సాగునీరందించాల్సిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన కాల్వల పరిస్థితి అధ్వానంగా మారింది. 29వ ప్యాకేజీ మెయిన్ కెనాల్ గుడ్డిపల్లి గట్టు నుంచి జంగారెడ్డిపల్లి వరకు సుమారు 160 కిలోమీటర్ల పొడవు ఉంది. 2004లో కాల్వకు పునాది పడగా నత్తనడకన సాగి 5 ఏళ్ల క్రితం పూర్తయింది. ఆ తర్వాత కాల్వ నిర్వహణ, లైనింగ్ పనులు జరగకపోవడంతో మొత్తం కంప చెట్లు పూడికతో నిండిపోయింది. ఏటా వర్షాకాలంలో నీరు వదిలినప్పుడు కట్ట తెగి పంటలకు నష్టం జరిగి చివరికి ఆయకట్టుకు నీరందట్లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లకు ఏళ్లుగా పాలమూరు పొలాలు కరువుతో నెర్రెలు బారాయి. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతలతో కొంతమేర పరిస్థితులు మారినా ప్రస్తుతం చివరి ఆయకట్టు వరకు రైతులకు న్యాయం జరగట్లేదు. కేఎల్ఐలోని ప్రధాన కాల్వ కొల్లాపూర్, నాగర్ కర్నూల్, బిజినపల్లి, తిమ్మాజీపేట, మిడ్జిల్, ఊర్కొండ, కల్వకుర్తి మండలాల్లోని వేలాది ఎకరాలకు నీరందిస్తుంది. గుడిపల్లి గట్టు నుంచి మొదలయ్యే 29వ ప్యాకేజీ మెయిన్ కెనాల్ జంగారెడ్డిపల్లి వరకు సుమారు 160 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి D82 పేరుతో మాడుగుల వరకు మరో 59 కిలోమీటర్ల మేర ఆయకట్టుకి నీరందిస్తుంది. గుడిపల్లి గట్టు నుంచి కాల్వకు ఎక్కడా శాశ్వత నిర్మాణం లేదు. రైతుల పొలాలకు నీళ్లందించే పిల్ల కాల్వలకు తూములు లేవు. సిమెంట్ లైనింగ్ లేకపోవడంతో చెట్లు పూడిక పెరిగి కాల్వ సామర్థ్యం తగ్గిపోతోంది. స్థానిక చెరువులు, కుంటలు నిండినప్పుడు నీళ్లు కాలవలోకి రాకుండా చర్యలు చేపట్టాల్సి ఉంది. అనేక చోట్ల వంతెనలు లేకపోవడంతో వరద నీరు నేరుగా కాల్వలోకి రావడంతో కట్ట తెగుతోంది. గతేడాది అకాల వర్షాలతో వెంకటాపూర్ తండా వద్ద భారీ గండిపడి ఇళ్లలోకి నీళ్లు చేరాయి. కర్నికల్, కుర్మిద్ద, మున్ననూరు ప్రాంతాల్లో గండ్లు పడి వందలాది ఎకరాల్లో పొలాలు ధ్వంసమయ్యాయి. ఎండాకాలంలో కాల్వలకు మరమ్మతులు చేయాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవట్లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రతి సంవత్సరం వాటర్ ఎక్కువయ్యి అయిపోతుంది కాలువ. ఆ వరి పొలం దాదాపుగా ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు నష్టపోతుంది. ఆ చిన్న కాలువ అయిపోతుంది, పెద్ద కాలువ అయిపోతుంది. 2 విధాలుగా నష్టం అవుతుంది మాకు. అధికారులకు చెప్తే వాళ్ళు కలవకుర్తి పోయి కంప్లైంట్ చేయమంటారు, వాళ్ళు రారు, చేస్తలేరు సార్. వాళ్ళు ఈ రోజు ఫోన్ చేస్తే 4 రోజుల తర్వాత అంటారు. అప్పటికి వర్షం మొత్తం పోయిన సంవత్సరం కూడా దాదాపు 5 ఎకరాలు మునిగిపోయింది. అసలు కోసుకోలే మేము. కట్ట లోతు పెంచాలి, అది పైన భూమి పైన ఉంది కాబట్టి అది మంచిగా సిమెంట్ తోటి చేస్తారా, ఏం తోటి చేస్తారో మాకు రైతులను ఆదుకోవాలని చెప్తున్నాం. మేము కెనాలి కాలువ హైటు పెంచలేదు కాబట్టి ఇక్కడ డౌన్ ఉండడం వలన కాలువ దిగి నీళ్లు పొలాలకు వచ్చడం వలన పంటలన్నీ మురిగిపోతున్నాయి. ఇంకోటి ఆ కెనాలి కాలువకు ఉప కాలువలు ఉన్నాయి చెలరులకు. ఆ చెలర కాలువలకు కూడా అవి కానాలు వేయలేదు. దాంట్లో వలన కూడా అవతలి పొలాలు కూడా నాసొచ్చి నీళ్లు ఎప్పుడు వారి గుల్బర్గలు మొలచడం, తుంగం మొలవడం అట్లా అవుతుంది. తున్నలు కూడా వేయాలని చాలాసార్లు చెప్పినాం. ఎంఆర్ఓ కూడా వినతి పత్రం ఇచ్చినాం, అయినా కానీ మాకు స్పందించడం లేదు. దయచేసి ఈ కాలువ వలన మాకు కూడా ఉపయోగపడేటట్టు నష్టం కలగకుండా చేయాలని గవర్నమెంట్ కానీ అధికారులను కానీ కోరుచున్నాం. మొత్తం చెట్లు పేరుకపోయినాయి. ఈ కట్టలను బలంగా చేసి చెట్లను పీకి సిమెంట్ లైనింగ్ చేసి చివరి ఆయకట్టు వరకు నీళ్లు వేయేటట్లు పాలకులు చేయాలని కోరుకుంటున్నాం. అధికారులు స్పందించి కాల్వలోని పూడిక, చెట్లు తొలగించడం సహా పిల్ల కాల్వలకు లైనింగ్ పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం అగ్రహారంలో విషాదం నెలకొంది. ఓ తండ్రి 3 కుమార్తెలకు విషమిచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తొలుత 13 ఏళ్లు, 11 ఏళ్లు, 8 ఏళ్ల వయసున్న 3 బిడ్డలకు విషమిచ్చి చంపాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వదిలేసి వెళ్లడమే ఈ దారుణానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ప్రకాశం జిల్లా చేమకుర్తి మండలం అగ్రహారంలో విషాదం నెలకొంది. ఓ తండ్రి 3 కుమార్తెలకు విషమిచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తొలుత 13 ఏళ్లు, 11 ఏళ్లు, 8 ఏళ్ల వయసున్న 3 బిడ్డలకు విషమిచ్చి చంపాడు. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య వదిలేసి వెళ్లడమే ఈ దారుణానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా భారత్ ఎదుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భవిష్యత్ తరాలకు వృద్ధి, ఆవిష్కరణలు, అవకాశాలు కల్పించే రంగాల్లో భారత్ పెట్టుబడులు పెడుతోందని వెల్లడించారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. గతంలో దేశాల మధ్య సంబంధాలు కేవలం వాణిజ్యం ఆధారంగా సాగేవని, కానీ ప్రస్తుతం వ్యాపారంతో పాటు పరస్పర నమ్మకం అనేది కీలక అంశంగా మారిందని మోదీ తెలిపారు. ఇటువంటి తరుణంలో భారత్ విశ్వసనీయ భాగస్వామిగా అవతరిస్తోందని పేర్కొన్నారు. ఫ్రాన్స్లో యూపీఐ డిజిటల్ చెల్లింపుల విస్తరణ 2 దేశాల్లో పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఫ్రాన్స్తో కలిసి ఉమ్మడిగా తృష్ణా ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నట్లు మోదీ వెల్లడించారు. ఇది ప్రపంచంలోని నీరు, ఆహార భద్రతకు ఎంతగానో దోహదపడుతుందని వివరించారు. 12 ఏళ్ల పాటు దేశానికి సేవలందించడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. అటు 6 రోజుల విదేశీ పర్యటనను పూర్తి చేసుకుని ప్రధాని ఢిల్లీ బయలుదేరారు. जब देशों के बीच रिश्ते केवल व्यापार से तय होते थे, आज व्यापार के साथ साथ ट्रस्ट यानी भरोसा भी उतना ही महत्वपूर्ण हो गया है. हर देश रिलायबल सप्लाई चेन चाहता है, हर देश स्टेबल पार्टनरशिप चाहता है, हर देश ऐसे साथियों की तलाश में है जिन पर लंबे समय तक भरोसा किया जा सके. और ऐसे समय में भारत विश्व में एक ट्रस्टेड पार्टनर के रूप में उभर रहा है. 12 साल तक देश की सेवा करना मेरे जीवन का बड़ा सौभाग्य रहा है. ये भारत के लोकतंत्र की शक्ति है जिसने एक चाय वाले को यहां तक पहुंचा दिया. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన మధ్యంతర ఒప్పందం అమల్లోకి రావడంతో హర్ముజ్ జలసంధికి ఇరువైపులా నౌకల రవాణా పునఃప్రారంభమైంది. ఇరాన్ పోర్టుల దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేయడంతో ఆ దేశానికి చెందిన 2 చమురు ట్యాంకర్లు హర్ముజ్ జలసంధిని దాటాయి. 2 నౌకల్లో 38 లక్షల బ్యారెళ్ల చమురు ఉన్నట్లు తెలిసింది. ప్రముఖ నౌకా రవాణా సంస్థలకు చెందిన నౌకలు గల్ఫ్ తీర ప్రాంతాల నుంచి హర్ముజ్ జలసంధికి దిశగా ప్రయాణం సాగించాయి. కొన్ని నౌకలు ఇప్పటికే సురక్షితంగా జలసంధిని దాటాయని మారిటైమ్ డేటా కంపెనీ లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్ తెలిపింది. 110 రోజుల తర్వాత మేజర్ కంపెనీలకు చెందిన నౌకలు హర్ముజ్ గుండా ప్రయాణిస్తున్నాయని వెల్లడించింది. అయితే ఇరాన్ నేవీ జలసంధి మధ్యలో సీమైన్స్ ను అమర్చడంతో ఆ మార్గం గుండా నౌకల రాకపోకలను నిషేధించారు. ఇరాన్ తీరానికి సమీపం నుంచి ప్రస్తుతం ఓడలు పయనిస్తున్నాయి. హర్ముజ్ జలసంధిలో సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. నౌకల రాకపోకలను ఇరాన్ సైన్యం పర్యవేక్షిస్తుందని తెలిపింది. ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20% హర్ముజ్ జలసంధి మార్గంలోనే జరుగుతోంది. నిరాశాజనక స్థితిలో కూరుకుపోయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ఒప్పందం కోసం తమపై అన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చారని ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ తెలిపారు. ఈ ఒప్పందం కోసం తమ నేతలు మాత్రం నిబద్దతతో కృషి చేశారని వెల్లడించారు. అయితే ఒప్పందంపై తనకు కొన్ని సందేహాలున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ముస్తఫా ఖమేనీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. అమెరికాతో ఒప్పందంపై ఇరాన్ సంతకం చేసిన అంశాన్ని ముస్తఫా ధృవీకరించారు. ఈ ఒప్పందం కుదరడానికి అమెరికా నిరాశాజనక స్థితే కారణమని, తమకేమీ ఉత్సాహం లేదని ముస్తఫా స్పష్టం చేశారు. అవగాహన ఒప్పందంపై తనకు భిన్నమైన అభిప్రాయం ఉన్నా సంతకం చేయడానికి అనుమతి ఇచ్చానని చెప్పారు. ఇరాన్ హక్కులను కాపాడుకోవడానికి అధ్యక్షుడు పెజెష్కియాన్ చేస్తున్న ప్రయత్నానికి మద్దతు తెలిపినట్లు ఖమేనీ వెల్లడించారు. ఒప్పందాన్ని దాటి అమెరికా డిమాండ్లు చేస్తే ఇరాన్ అంగీకరించబోదని తేల్చి చెప్పారు. తుది ఒప్పందంపై అమెరికాతో నేరుగా చర్చలు జరిపేందుకు తమ నాయకులకు అనుమతి ఇచ్చినట్లు ముస్తఫా ఖమేనీ వెల్లడించారు. ప్రతిభకు వయసుతో సంబంధం లేదని నిరూపించాడు హర్యానాకు చెందిన 6 ఏళ్ల బాలుడు. అంబాలాకు చెందిన అవ్యాన్ కౌశిక్ స్కేటింగ్ చేస్తూ ఒకే చేత్తో 1055 సార్లు బాస్కెట్బాల్ను డ్రిబ్లింగ్ చేసి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఘనతతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2026లో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఖడ్గా ఆర్మీ ప్రైమరీ స్కూల్లో చదువుతున్న అవ్యాన్ స్కేట్స్ పై సమతుల్యంగా నిలిచి కుడి చేత్తో బాస్కెట్బాల్ను నిరంతరంగా డ్రిబ్లింగ్ చేస్తూ
10 నిమిషాల 20 సెకండ్ల పాటు తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ఈ మొత్తం సమయంలో అవియాన్ ఏమాత్రం బ్యాలెన్స్ తప్పకుండా బంతిపై నియంత్రణ కోల్పోకపోవడం విశేషం. చిన్నప్పటి నుంచే స్కేటింగ్ అంటే ఇష్టమని అవియాన్ కౌశిక్ తెలిపాడు. భవిష్యత్తులో మరిన్ని పెద్ద రికార్డులు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పాడు.